మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా దిగులుతో బాధపడుతూ ఉంటాం కదా. అయితే దేవుడు మనల్ని మేలులతో తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఆయన పెట్టిన షరతులను పాటించాల్సిందే. మరి మాట వింటే అన్నీ మేలులే మనకు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. Proverbs chapter 16 verses 18. Pride goeth before destruction and an haughty spirit before a fall. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Pride goes before the fall. It is a well-known saying, but do we give it much thought? It was pride that first brought sin into the world. పడిపోవుటకు ముందు గర్వం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన సామెత. కానీ దీనిని మనం అంతలా ఆలోచించామా? నిజానికి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా గర్వమే మొదట పాపాన్ని ఈ లోకానికి తెచ్చింది. And pride that drives every selfish decision we make when we seek to be gods of our own lives. మరియు ఈ గర్వము ప్రతి విధమైన స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకునే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ మన జీవితానికి మనమే దేవుళ్ళం అనేలా మనల్ని మారుస్తుంది. Even as Christians, if we forget that we are acting in God's power and try to use our own strength, మనం క్రైస్తవులమైనప్పటికీ దేవుని శక్తితో పనిచేస్తున్నామని మరిచిపోయి ఒకవేళ మన సొంత శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే we will be remained swiftly of our limits and our need to rely on him. మన పరిమితులు మరియు ఆయనపై ఆధారపడవలసిన మన అవసరాన్ని మనం త్వరగా గమనించగలుగుతాము. ఎందుకంటే మన సొంత శక్తితో ఏది సాధ్యం కాదు కదా మనకు. మనలోని గర్వాన్ని, అహంకారాన్ని తొలగించుకొని దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించే కృప కోసం ప్రార్థిద్దాము. ప్రార్థన. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ ఫ్రమ్ మై ప్రైడ్ఫుల్ అండ్ డిస్ట్రక్టివ్ వేస్. తండ్రి, అహంకార ధోరణితో నన్ను విచ్ఛిన్నం చేసే మార్గాల నుండి నన్ను రక్షించినందుకు వందనాలు. యువర్ పవర్ అండ్ యువర్ గ్రేస్ ఆర్ ఆల్ దట్ ఐ నీడ్. ప్లీజ్ గార్డ్ మై హార్ట్ అగెయిన్స్ట్ ప్రైడ్ సో దట్ ఆల్ దట్ ఐ డూ మే బీ ఫర్ యువర్ గ్లోరీ, నాట్ మై ఓన్. నీ శక్తి మరియు నీ కృప మాత్రమే నాకు అవసరమై ఉన్నది. దయతో నా హృదయంలో గర్వం ఉండకుండా సంరక్షించండి. తద్వారా నేను ఏమి చేసినా నా కొరకు కాక కేవలం నీ మహిమ కొరకే చేయగలను. టీచ్ మీ టు లీన్ ఆన్ యువర్ విజ్డమ్ అండ్ యువర్ పవర్ సో దట్ ఐ మే రిమైన్ ఇన్ స్టెప్ విత్ యువర్ స్పిరిట్. నీ మీద ఆనుకుని నీ జ్ఞానం మరియు శక్తిని కలిగి ఉండుటకు నాకు నేర్పండి. తద్వారా నీ ఆత్మ నడిపింపుతో జీవించగలను. దేవా, దీనమనస్సు కలిగి ఉండి నా ప్రవర్తనను కనిపెట్టుకుని నీ ఉపదేశమునకు చెవియొగ్గి నిన్ను ఆశ్రయించుట ద్వారా మేలులను పొందే భాగ్యము నాకు దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. Please do like, share and subscribe to our channel. Thank you so much for watching this video. May God bless you all. Amen.